హాయ్ ఫ్రెండ్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో ప్రొఫిషియన్సీ ట్రైనింగ్ ఆఫ్ నర్సెస్ ఎట్ డిఎస్పి హాస్పిటల్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లో ట్రైనీస్ 82 ట్రైనీస్ అనేవి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీని వివరాలు చూద్దాం, క్లియర్గా వినండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. ఇది ఓబీసీ వాళ్ళకైతే 35 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 35 ఇయర్స్, అలాగే ఓసీ కేటగిరీ వాళ్ళకు 30 ఇయర్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కానీ లేదంటే జిఎన్ఎం కానీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత వచ్చేసి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, మీ యొక్క నర్సింగ్ లేదా జిఎన్ఎంని కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారై ఉండాలి. సో ఎక్కడెక్కడ డ్యూటీ చేయాల్సి వస్తుందంటే ఏ ఏరియాస్లో చేయాలి అంటే డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఐసీయూ, ఎన్ఐసీయూ, బిఐసీయూ, మెడిసిన్, సర్జరీ అండ్ అదర్ గైనిక్ కానీ, పీడియాట్రిక్, క్యాజువాలిటీ. సో వీటన్నిటిలో కూడా మీ యొక్క సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 18 months. ఇది 18 నెలలు మాత్రమే ఉండేటువంటి ప్రొఫిషియన్సీ ట్రైనింగ్ అన్నట్టు. సో ఒక రకంగా ట్రైనింగ్ అని చెప్పుకోవాలి. ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డైలీ వచ్చేసి 8 hours షిఫ్ట్ ఉంటుంది. సో వీక్లీ ఆఫ్ ఉంటుంది. వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది. మిగతా 6 రోజుల్లో 8 hours డ్యూటీ ఉంటుంది. స్టైపెండ్ వచ్చేసి నెలకు 8,000 ప్లస్ 8,000 రూపాయలు కంపల్సరీ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ అలయన్స్ పర్ మంత్. ఓకే, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ అలయన్స్ పర్ మంత్ నెలకు వచ్చేసరికి ఇది ఒక 7,020 రూపాయలు ఉంటుంది. ఓకే, 7,020 రూపాయలు ఉంటుంది. టోటల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 15,000 ప్లస్ ఉంటుంది. సో అటెండెన్స్ ఏ విధంగా ఉండాలి అంటే అటెండెన్స్ వచ్చేసి 20 days ఆర్ మోర్, నెలలో వచ్చేసి 20 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు అటెండెన్స్ ఉన్న వాళ్ళకు రోజుకు వచ్చేసి 260 రూపాయల చొప్పున అలయన్స్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 15 రోజుల నుంచి 19 రోజుల మధ్యలో అటెండెన్స్ ఉన్న వాళ్ళకు రోజుకి 130 రూపాయల చొప్పున మాత్రమే అలయన్స్ ఇస్తారు. 15 రోజుల కంటే తక్కువ అటెండెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం అలయన్స్ అనేవి ₹1 కూడా ఇవ్వడం అనేది జరగదు. అకామిడేషన్ వచ్చేసి షేర్డ్ అకామిడేషన్ సబ్జెక్ట్ అవైలబిలిటీ. సో అక్కడ ఉన్నదాన్ని బట్టి షేరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రూమ్ని 2 లేదా 3 ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి. మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్ ఎట్ డిఎస్పి హాస్పిటల్ ఓన్లీ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మాత్రమే మీకు మెడికల్ ఫెసిలిటీ అనేది ఫ్రీ ఉంటుంది. అలాగే లీవ్స్ వచ్చేసి 15 days స్పెషల్ లీవ్, 15 రోజులు స్పెషల్ లీవ్ ఉంటుంది. సో మ్యాక్సిమం 10 days ఆఫ్ లీవ్ మే బీ గ్రాంటెడ్ ఇన్ వన్ స్పెల్. ఒక్కసారి 10 రోజులు మాత్రమే సెలవు ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 15 రోజులు ఉంటుంది. సో ఒకేసారి తీసుకోవాలంటే 10 రోజులు మాత్రమే తీసుకోవాలి. మిగతా 5 అదర్ డేస్లో ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ప్రొసీజర్ వచ్చేసి క్యాండిడేట్స్ హ్యావ్ టు అపియర్ ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది త్రూ సిస్కో వెబెక్స్ యాజ్ పర్ ది స్కెడ్యూల్ విచ్ విల్ బీ కమ్యూనికేటెడ్ టు ది క్యాండిడేట్స్ త్రూ ఈమెయిల్. మీకు ఈమెయిల్కి అనేది నోటిఫికేషన్ వస్తుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది ఉంటుంది. ఫర్ దిస్ పర్పస్ ఏ లింక్ ఆర్ యూజర్ ఐడి పాస్వర్డ్ విల్ బీ ప్రొవైడెడ్ టు దేర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ స్కెడ్యూల్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది మీకు ఈమెయిల్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో మీరు లాగిన్ అయ్యి అప్పుడు ఈ ఇంటర్వ్యూని అనేది మీరు ఫేస్ చేయడం జరుగుతుంది. ఓకే, సెలెక్షన్ ఫర్ ప్రొఫిషియన్సీ ట్రైనింగ్ విల్ బీ డన్ బై జడ్జింగ్ దేర్ పెర్ఫార్మెన్స్ త్రూ ఆన్లైన్ ఇంటర్వ్యూ యాజ్ వెల్ యాజ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ జిఎన్ఎంలో అలాగే బీఎస్సీ నర్సింగ్లో దేని ద్వారా మీరు అప్లై చేసుకుంటున్నారో వాటిలో వచ్చిన మార్క్స్ ప్లస్ అలాగే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దానిలో వచ్చినట్టు మార్క్స్, ఈ రెండింటిని కలిపి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ ఆర్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ ది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అందులో ఒకటి మీరు చూసాం కదా, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీ యొక్క జిఎన్ఎం కానీ లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పాం కదా. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే
లేకపోతే ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ టైంలో లేకపోతే దే విల్ హ్యావ్ టు డిపాజిట్ ది సేమ్ వితిన్ 3 months. ఓకే, 3 నెలల టైం అనేది ఇస్తారు. ఆ 3 నెలల్లో మీరు ఆ సర్టిఫికేట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫిషియన్సీ ట్రైనింగ్ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ ఆర్ ఇష్యూడ్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ అయిన వెంటనే ట్రైనింగ్ అనేది వెంటనే స్టార్ట్ చేస్తారు. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ డిఎస్పి ఫర్ 18 months, ఏ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ విల్ బి ఇష్యూడ్ బై M&HS department to the successful candidate based on their satisfactory performance. The certificate will not be issued in cases of provisional engagement as mentioned as. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డి ఆప్షన్ చూసారా? డి ఆప్షన్ ఏంటి అంటే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే మీకు 18 నెలల ట్రైనింగ్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసినా కానీ మీకు ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. మీరు ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ అనేది ఇవ్వరు ఒకవేళ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే. అది కంపల్సరీ ఉండాలి. 3 నెలల్లో మీకు సబ్మిట్ చేయడం కోసం మీకు టైం ఇస్తున్నారు కాబట్టి ఈజీగానే మీరు అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి ఈ జాబ్కి? హౌ టు అప్లై ఈ ట్రైనింగ్కి ఎలా అప్లై చేయాలి? ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ స్కాన్డ్ కాపీ పీడిఎఫ్ ఫైల్ మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ అది జేపీజీ ఫార్మాట్లో ఉంటే, ఫోటో ఫార్మాట్లో ఉంటే దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. మీకు ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకు ఎలా అనేది నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు పీడిఎఫ్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ మీకు డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్లో ఇందులో ఉంటుంది. ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ప్రింట్అవుట్ చేసుకొని ఈ కాపీ అనేది మీరు పర్టిక్యులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. చూడండి, విత్ రీసెంట్ identifiable color photograph pasted on it along with self-attested following scanned documents to dsp.intake@saildsp.co.in. ఈ యొక్క మెయిల్కి ఈ కింద తెలిపినటువంటి ఈ ఫైల్ నేమ్ ఉన్నటువంటి ఎన్క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు స్కాన్ చేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు, రిజిస్టర్డ్ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు దీనికి పంపించవచ్చు. ఓకే, డేట్ వచ్చేసి లేటెస్ట్ డేట్ బై లాస్ట్ బదులు లేటెస్ట్ అని పడింది. లేటెస్ట్ బై 26/9/2020 సెప్టెంబర్ 26వ తారీఖు లోపు సర్టిఫికేట్స్ అనేవి మీరు స్కాన్డ్ కాపీస్ అనేవి కంపల్సరీ మెయిల్ పంపించాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ దేర్ మెయిల్ ఫ్రీక్వెంట్లీ యాజ్ కమ్యూనికేషన్ విత్ ద క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ షెడ్యూల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్సెట్రా విల్ బీ ఇనిషియేటెడ్ త్రూ ఈమెయిల్. మీరు అప్లై చేసేది ఈమెయిల్ నుంచే, అలాగే వాళ్ళు రిప్లై ఇచ్చేది కూడా ఈమెయిల్ నుంచే. కాబట్టి ఈమెయిల్ అనేది తరోగా మీరు రెఫర్ చేస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. మీ నోటిఫికేషన్ మీకు డేట్స్ అనేవి, ఇంటర్వ్యూ డేట్స్ అనేవి అందులోనే మీకు తెలియజేస్తారు. కాబట్టి ప్రతిరోజు మెయిల్ మీరు కనీసం ఉదయం ఒకసారి, మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ డైలీ 3 times మీరు చెక్ చేస్తూ ఉండండి. ఏదో ఒక సమయంలో మెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎన్క్లోజర్స్ ఏవేం డాక్యుమెంట్స్ పంపించాలి స్కాన్ చేసినవి? ఎన్క్లోజర్ 1 రీసెంట్ ఐడెంటిఫైబుల్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్. ఫోటో మాత్రం ఫోటో ఫార్మాట్లోనే జేపీజీ ఫార్మాట్లో పంపించాల్సి ఉంటుంది. సైజ్ ఆఫ్ 50 KB. Same photograph should be affixed for the entire selection process whenever required. అదే ఫోటోను మీరు పంపించాల్సి ఉంటుంది, వాడాల్సి ఉంటుంది టోటల్ రిక్రూట్మెంట్ అయిపోయే వరకు. సెకండ్ది వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పంపించండి ఉంటే, క్లాస్ 10 పాస్ సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బోర్డ్ కౌన్సిల్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై రిజిస్టర్డ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్లో మీరు 10th క్లాస్ మెమో స్కాన్ చేసి పంపించినా పర్లేదు, అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. మూడోది వచ్చేసి
క్యాస్ట్ సర్టిఫికెట్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ మీరు పంపించవచ్చు. తర్వాత ఫోర్త్ వచ్చేసి ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లాంగ్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, అది పంపిస్తే మీకు డేట్, అడ్రస్సు, మీ ఇంటి అడ్రస్సు, తర్వాత మీ ఫోటో ఒకే వైపు వస్తాయి. చిన్నది స్మాల్ ఉంటుంది, అది కాకుండా పెద్దగా ఉండేది పంపిస్తే ఈజీగా ఒక అప్లికేషన్తో ఒక డాక్యుమెంట్తో అయిపోతుంది. ఒకవేళ అది లేకపోతే ఈ చిన్నదాన్నే ఫ్రంట్ బ్యాక్ మీరు స్కాన్ చేసి ఆ రెండింటిని ఒకే పేపర్ మీద పంపిస్తే ఈజీగా ఉంటుంది. తర్వాత పాన్ కార్డు జిరాక్స్ మీరు పాన్ కార్డు స్కాన్డ్ కాపీ పంపించాలి. తర్వాత వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్. ఇందులో ఏ ఉంటే అవి మీరు పంపించండి, కంగారేం పడాల్సిన అవసరం లేదు. పాన్ కార్డు లేని వాళ్ళు కంగారు పడొద్దు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కంగారు పడొద్దు. మీకు ఏ సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్ని స్కాన్ చేసి పంపించండి. ఈ బర్త్ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలి, క్యాస్ట్ కంపల్సరీ ఉండాలి, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత పాస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, మార్క్ షీట్స్, మెమోస్, అవి కంపల్సరీ ఉండాలి. తర్వాత జిఎన్ఎం చదివిన వాళ్ళైతే 3 సంవత్సరాలు, బీఎస్సీ చదివిన వాళ్ళు 3 సంవత్సరాలు, ఇలాగ వాళ్ళకి సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉంటాయి కదా, ఆ సెమిస్టర్ వైజ్ మెమోస్ ఒకవేళ ఉంటే అలా పంపించాలి. సెమిస్టర్ వైజ్ లేకుండా అన్ని ఇయర్స్ కలిపి ఒకే సర్టిఫికేట్ మీద ఉన్నా కానీ, ఒకే మెమో మీద ఉన్నా కానీ అలా పంపించవచ్చు. తర్వాత జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ అండ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, మీరు ఆల్రెడీ వర్క్ చేసినట్లుగా నేర్చుకున్నట్లుగా ఉంటుంది కదా, దా సర్టిఫికేట్ని మీరు ఎన్క్లోజ్ చేయాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకెక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పంపించాలి. 10th వచ్చేసి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. చెప్పాను కదా, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్న సర్టిఫికేట్ ఉంటుంది, అది కంపల్సరీ పంపించండి. అది ఒకవేళ లేని వాళ్ళు మాత్రమే 3 నెలల టైము వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 11th వచ్చేసి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్. తర్వాత వచ్చేసి అనెక్సర్ బి, అండర్టేకింగ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ బై ది క్యాండిడేట్. తర్వాత అనెక్సర్ సి, స్కాన్డ్ కాపీ ఆఫ్ క్యాండిడేట్స్ ఓన్ హ్యాండ్ రైటింగ్ రిటర్న్ కాంటెంట్. చూద్దాం అనెక్సర్ బి, అనెక్సర్ సిలో ఏమున్నాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు ఇంపార్టెంట్. ఆల్ అనెక్సర్స్ ఎన్క్లోజర్స్ టు బి సెంట్ ఇన్ సెపరేట్ ఫైల్ విత్ కరస్పాండింగ్ ఫైల్ నేమ్. ఎగ్జాంపుల్, అనెక్సర్ ఏ should contain filled in and signed application. Enclosure 1 JPG should contain recent identifiable passport size color photograph. Enclosure 2 PDF should contain class 10 pass certificate or birth certificate, registration certificate and so on. Okay friends, enclosure 1 వచ్చేసి JPG ఫార్మాట్, అది ఫోటో. ఎన్క్లోజర్ తర్వాత అనెక్సర్ ఏ వచ్చేసి అది PDF ఫార్మాట్. ఎన్క్లోజర్ 2 వచ్చేసి అది PDF ఫార్మాట్. సో ఈ ఫార్మాట్లో ఈ ఎన్క్లోజర్స్ అనేవి కంపల్సరీ ఉండాలి, ఆ 3 మాత్రం కంపల్సరీ ఉండాలి. సో అనెక్సర్ 1, అనెక్సర్ ఏ, అనెక్సర్ బి అవేంటో చూద్దాం. See here, ఇది అప్లికేషన్ వచ్చేసి అప్లికేషన్ ఫార్మాట్ ఫర్ ప్రొఫిషియన్సీ ట్రైనింగ్ ఆఫ్ నర్సెస్. సో మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఇది మొత్తం ఫిల్ చేసి, ఆ తర్వాత ఫిల్ చేసిన దాన్ని మళ్ళీ స్కాన్ చేసి అప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ని మెయిల్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఎన్క్లోజర్స్ 19th కాలం చూసారు ఇక్కడ. ఎన్క్లోజర్స్ మీరు ఏమేమి ఇక్కడ పంపించాలనేది మళ్ళీ ఒకసారి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి జిరాక్స్ పైన, ప్రతి కాపీ పైన మీ యొక్క సైన్ కంపల్సరీ పెట్టండి. కింద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఆ పేపర్కి బాటమ్ కింద ప్లేస్లో, ఖాళీ ఉన్న ప్లేస్లో మీరు మీ సైన్ పెట్టండి. సో డిక్లరేషన్, ఇక్కడ మీరు సైన్, ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ సైన్ పెడితే సరిపోతుంది. ఇది అండర్టేకింగ్ ఫాము అనెక్సర్ బి అనేది. సో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని సైన్ చేసి దీన్ని ఫిల్ చేసి మీరు పంపించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. స్టాంప్ పేపర్ ఆఫ్ 10 రూపీస్ ఆన్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఆఫ్ 10 రూపీస్. ఇది మీరు 10 రూపీస్ స్టాంప్ ఉంటుంది కదా, దాని మీద ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
దాని మీద దీన్ని ప్రింట్ తీసుకోండి. డైరెక్ట్గా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. దీన్ని 10 రూపీస్ స్టాంప్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఈ యొక్క ఫామ్ని ప్రింట్ తీసుకొని ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత దీన్ని కూడా ఆ డాక్యుమెంట్స్తో పాటు ఎన్క్లోజ్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ ఓన్ హ్యాండ్ రిటర్న్ కాంటెంట్ ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అన్నాడు కదా, ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ మ్యాటర్ని మీరు ఒక పేపర్ మీద రాయాలి. ఒక పేపర్ మీద రాసి దాన్ని మీరు స్కాన్ చేయాలి. స్కాన్ చేసి ఈ డాక్యుమెంట్ని కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన వివరాలు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నాకు మెసేజ్ చేయండి. నేను రెస్పాండ్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.